హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలామంది నెక్ రౌండ్‌గా కుట్టిన తర్వాత ఇక్కడ పైకి ఎత్తినట్టు వస్తుందక్క. అలా రాకుండా నెక్ అలాగా నిలబడి ఉండేటట్టు పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్పండి అని చాలాసార్లు అడిగారండి. దానికోసం అయితే ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. చూసారా ఎలా రౌండ్‌గా వచ్చిందో? పైకి ఎత్తినట్టు రాదండి. నేను కొత్తగా నేర్చుకునేటప్పుడు అలాగే పైకెత్తి వచ్చినట్టు వచ్చేది. అలా రాకుండా నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఏ బ్లౌజ్ అయినా సరే, ఎలాంటి బ్లౌజ్ అయినా సరే, ఇలాగన్నా సరే మీరు నెక్కి అయితే క్రాస్ కటింగ్ తీసుకోవాలండి. స్ట్రైట్గా అస్సలు తీసుకోకూడదు. స్ట్రైట్గా తీసుకుంటే నెక్ రౌండ్ రాదు, పైకి లేచినట్టు వస్తుంది. రౌండ్గా మాత్రమే తీసుకోవాలి. నెక్కి వేయాలనుకుంటే రౌండ్గానే మాత్రమే తీసుకోవాలి. నేను 1.5 1.5 ఇంచు వరకు ఇలాగ క్రాస్కున్న క్లాత్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఎలా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఒకేసారి అన్నీ అని మీకు డౌట్ రావచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇలాగా మొత్తం కూడా వన్ సైడ్ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఎంత వస్తే అంత, మీ దగ్గర ఎంత ఉంటే అంత కుట్టేసుకుని పక్కన పెట్టుకుంటే మీకు ఎంత కావాలో అంత స్టిచ్ వేసుకుని మిగతాది కూడా వేరే దానికి వేయచ్చు. సో అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఏమైనా హెచ్చు తగులు ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. మనకి ఎక్కడైనా కూడా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే ఇలాగా నీట్గా కట్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇలాగా మొత్తం కూడా స్ట్రైట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా, అది ఎలా కట్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కాజా పట్టి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగా చూడండి, ఇది ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా పైపింగ్ క్లాత్కి, అది నా వైపు పెట్టేసుకున్నాను. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకున్నాను. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఎక్కడ సాగదీయకండి. షోల్డర్ దగ్గర ఉన్న కుట్టు బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేయాలి. లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది కిందకి లాగేసినట్టు వస్తుంది. ఇలాగా ఇక్కడ చూడండి, రౌండ్ తిరిగే చోట పైకి ఎత్తినట్టు వస్తుంది అంటారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే లూజ్గా వదిలేయాలండి. క్లాత్ని బాగా లాగినట్టు పట్టుకోకూడదు. ఇలా లూజ్గా వదిలేస్తే ఆ పైకి ఎత్తినట్టు రాదనమాట. రౌండ్ తిరిగే చోట, స్పెషల్గా రౌండ్ తిరిగే చోట లాగకండి. అలాగా ఫ్రీగా వదిలేయండి అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా. అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఎక్కడ రౌండ్ తిరిగే చోట ఉంటే అక్కడ ప్రతి చోట, రౌండ్ తిరిగే చోట ప్రతి చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. బ్యాక్ పార్ట్లో రౌండ్ తిరిగే చోట, ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే చోట. సో ఇప్పుడు మన పైపింగ్ నీట్గా రావడానికి నార్మల్ పాదంతోనే 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోవాలి. ఓకేనా? 12వ నెంబర్ ఇలా థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసేయాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసేయాలి. ఫోల్డింగ్ చేసుకుని చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్. రఫ్ ఇచ్చేసుకుని ఈ ఫోల్డింగ్ అంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా థ్రెడ్ పెట్టుకుంటాం, ఫోల్డ్ చేయటం. ఆ ఫోల్డింగ్ లావ్ ఎంత ఉండాలి, మనకి థ్రెడ్ ఎంత ఉంది అంత లావ్ వచ్చేటట్టు మీరు చేతితోటి ఇలాగా, మనము ఒత్తులు చేసుకుంటాం చూసారా, కాటన్ ఒత్తులు ఇలా ఇలా అంటాం కదా, అలా అనాలన్నమాట ఫింగర్ తోటి. అప్పుడు మనకి గ్యాప్ రాకుండా, లూజ్ రాకుండా టైట్గా వస్తుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్లౌజ్ మొత్తం కూడా మీకు మిషన్ మీదే ఉండేటట్టు చూసుకోండి. కిందకి జారిందంటే సాగిపోయే లక్షణాలు ఉంటాయి. నెక్కి మనకి తెలియకుండానే సాగిపోతుంది. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి. నెక్ ఎప్పుడైతే బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత పైకి ఎత్తినట్టు వస్తుందో అలాంటి వాళ్ళకి రౌండ్ తిరిగే చోట కొద్దిగా లూజ్గా వదలాలి పైపింగ్ క్లాత్ని. అప్పుడు మనకు అక్కడ లూజ్ వచ్చి అలాగ కిందకి కూర్చుని ఉంటుంది, లేదంటే అలాగే ఎత్తినట్టే వస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలాగా ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ. సో రెండో సైడ్ మీరు హెమ్మింగ్ చేసుకోవాలన్నా పర్లేదు, లేదంటే మీరు ఒక కుట్టు కుట్టేసుకున్నా పర్లేదు. నేనైతే కుట్టేస్తానండి, వాళ్ళు హెమ్మింగ్ ఏం చెప్పలేదు. కొంతమంది మాత్రమే చెప్తారు హెమ్మింగ్ చేయించమని, వీళ్ళు హెమ్మింగ్ చేయమని ఏం చెప్పలేదు కాబట్టి మనం ఒక స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి ఫోల్డింగ్స్ ఏమైనా లోపలికి పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. రౌండ్గా నీట్గా నెక్ అనేది పైకి ఎత్తినట్టు రాకుండా ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా. ఇలా వస్తుందండి మనం చెప్పిన టిప్స్తో కనుక మీరు పైపింగ్ వేస్తే. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.